ఆలేరు పట్టణ ప్రజలారా, ఇది ఆలేరులోని ప్రధాన శ్మశాన వాటిక. ఇక్కడ సౌకర్యాలు ఏమితో, ఎంత దుస్థితిలో, ఎంత సౌకర్యాలు ఏమితో ఉన్నదో చూడండి. ముళ్ళ పొదలు, నిలిచేందుకు నీడ లేదు, కూర్చునేందుకు చోటు లేదు, చిమ్మ చీకట్లు. ఇది ఆలేరు శ్మశాన వాటిక. మొత్తం కంకర తీలిన రాళ్ళు. పాడేని మోసేవారు కాళ్ళకు చెప్పులు లేకుండా మోస్తారు. ఈ కంకరతో చాలా ఇబ్బందులు. ప్రధాన జాతీయ రహదారి మొదలుకొని దహన వాటికల దాకా ఈ కంకర తెల్లిన రోడ్డే. కనీసం దారి పొడవునా లైట్లు కూడా లేవు. అక్కడ ఉపయోగించేది హాస్టల్ లైట్లు. ఇది ఆలేరులో శ్మశాన వాటిక దుస్థితి. ఇది నియోజకవర్గ కేంద్రం అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గు అనిపిస్తున్నది. చూడండి, దారెంబడి మొత్తం ముళ్ళ కంపలు. ఇకపోతే శ్మశాన వాటికలో నీటి సౌకర్యం పరిస్థితి ఇదే. ఈ పైపు ద్వారానే ఇక్కడ అందరూ స్నానం హెచ్చరించాలి, కాళ్ళు కడుక్కోవాలి. కానీ ఇంత వందల మందికి ఇది ఏం సరిపోతుంది? ఇది తీయకూడని పరిస్థితి అయినా పరిస్థితి మన ప్రజాప్రతినిధులకు తెలియాలి. వాళ్ళు కళ్ళు విప్పాలి, మొద్దు నిద్రను వీడాలి. మానవత్వాన్ని వాళ్ళు ఉన్న ప్రజాపతిని ఎన్నికారు కదా, కనీసం మనిషిలాగా మానవత్వం అన్న ఉండి మేల్కొని సౌకర్యాలు చేయాలి. ఎందుకంటే కడసారి మనిషి చనిపోయి కడచూపులకు వస్తే, ఇక్కడ దుఃఖంతో వస్తే ఇక్కడ ఇంకా రెట్టింపు దుఃఖం అవుతుంది, కానీ ప్రజలకు మేలే లేదు. ఎక్కడెక్కడ చిన్న పల్లెటూరులో సైతం మంచిగా ఉంటుంది, కానీ ఈ పల్లెటూరు కాదు, ఇది ఒక నియోజకవర్గ కేంద్రము. రాష్ట్ర రాజధాని కూటవేట దూరంలో ఉన్నది. మరి దుస్థితులు ఎందుకు? ఇక్కడ శ్మశాన వాటికల నుంచి బయటకు వచ్చే వారికి ఎవరో దాత కట్టించిన ఈ చిన్న నీటి వనరు ట్యాంక్ తప్పించే ఇక్కడ నీటి సౌకర్యమే లేదు. చూస్తున్నారుగా ప్రజలారా, మన ప్రజల అభివృద్ధి. గత 60 ఏళ్ళు పాలించిన వాళ్ళది, 17 సంవత్సరాలు పాలించిన వాళ్ళది. రాష్ట్ర కూర్చొని అభివృద్ధి పనులు అయినాయి అంటే అది కేంద్ర ప్రభుత్వం నిధులే. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి వెచ్చించలేదు. మరి నేను ఒక సాధారణ పౌరునిగా ప్రశ్నిస్తున్నాను. మీ దగ్గరికి ఓటుకు వచ్చిస్తారు కదా, మా ఆలేరుకి ఏం చేసిరని ప్రశ్నించండి. ప్రజలారా, ఈ మండే చితి అగ్ని సాక్షిగా అడుగుతున్నాను. నిప్పులాంటి నిజాన్ని చెప్పండి. ఆలేరులో శ్మశాన వాటిక కాదు, మౌలిక సౌకర్యాలు ఇట్లా ముళ్ళబోలతో నీటి సౌకర్యం లేకుండా, కనీస సౌకర్యాలు లేకుండా ఇలా వెనుకబాటు పడడానికి ఈ అభివృద్ధి నిరోధకులు గత పాలకులు కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈసారైనా ఒకసారి ఆలోచించి ప్రజలు సరైన వారిని ఎన్నుకోవాలి, లేకుంటే ఇలాగే అవుతుంది. ఈ కాస్త కూస్తో ఈడ అభివృద్ధి పనులు అయినాయంటే అవి కేంద్ర ప్రభుత్వం చెల్లించిన నిధులతోటే. ప్రజలారా, ఆలోచించండి. మీ దగ్గరికి ఓటుకు వచ్చిస్తారు కదా, మా ఆలేరుకి ఏం చేసిరని ప్రశ్నించండి. బందెల సుభాష్.